God can use your lowest point in faith. దేవుడు మనము చాలా దిగజారిన పరిస్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇక నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని వాడుకోగలడు. మొదటగా ఒక మంచి ఉదాహరణ తీసుకున్నాం. ఎంతమంది కుష్ఠరోగులు? 4 కుష్ఠరోగులు. చేతులు కాళ్ళు తినేసి వాళ్ళు బయలుదేరదామని వాళ్ళు 4 అడుగులు వేస్తుంటే ఆ అడుగుల్ని దేవుడు 3 రకాల శబ్దాలుగా, వాళ్ళ నడక చాలా దారుణంగా ఉంటుంది, నడవలేరు, కుంటుతూ చాలా బలహీనంగా నడుచుకునే వాళ్ళ పరిస్థితి ఎలా తయారైందంటే మీరు చూశారు. వెన్ దే ఆర్ ట్రావెలింగ్, వాళ్ళ అడుగులు 3 శబ్దాలుగా ఉంటాయి. ఎవరు? గుర్రముల ధ్వని, రథముల ధ్వని, మహాదండు యొక్క ధ్వని. యు సీ దట్ God used these 4 lepers when Samaria was besieged in famine. People don't have food to eat. 4 lepers stepped out, and the Lord made their steps audible like chariots and horses and big host, and the enemy ran away. అంటే ఇక్కడ ఎక్కడ, వేర్ ఈజ్ ద ప్రాబ్లం లైయింగ్? అందరూ సమస్య ఎక్కడ అనండి. టాక్ టు ఎ నైబర్ అండ్ సే, ఎక్స్టెండ్ యువర్ ప్రేయర్ మినిస్ట్రీ. నీ ప్రార్థనా జీవితాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళు అనండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. యు ఆర్ ప్రేయింగ్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్ టు డూ ఇట్ ప్రాక్టికల్లీ. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ఒక అడుగు కూడా వేయట్లేదు, ఒక మాట కూడా పడగట్లేదు. యు ఆర్ ప్రేయింగ్ బట్ ఇట్ సేస్ యు సే టు ద మౌంటైన్. కొండను చూసి ఏమనాలంట? పో అనాలంట. చూసారా? దీనికి ఒక పునాది కూడా ఉంది. కార్యాలు లేని వాక్యమే కాదు. ప్రతి వాక్యము కార్యాలు చేస్తుంది. అందరూ చెప్పండి. నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, వాక్యం కార్యాలు చేస్తుంది. యూ కెనాట్ డివైడ్. ఎవరైనా విభజించవచ్చా? నోరుని మాటలను విభజించవచ్చా? చెవు వినడం విభజించవచ్చా? కళ్ళు చూడడం విభజించవచ్చా? వెన్ యు ఆర్ డివైడింగ్ ఇన్ అన్ అన్కామన్ వే విచ్ ఈస్ నాట్ గుడ్. అందరూ చెప్పండి. ఇంకెన్నడూ నేను వాక్యాన్ని విడదీయను. ద వర్డ్ ఇస్ దేర్. హౌ కెన్ ద వర్డ్ నాట్ వర్క్? వాక్యం పనిచేయకుండా ఉంటుందా? నోరు మాట్లాడకుండా ఉంటుందా? చెవులు వినకుండా ఉంటాయా? కళ్ళు చూడకుండా ఉంటాయా? అంటే 4 కుష్ఠరోగులైనా ఎప్పుడైతే కార్యాచరణలో పెట్టారో పనిచేసింది విశ్వాసము. గాడ్ ఈస్ వర్కింగ్. ఈవెన్ దో ద 4 lepers started moving, the mighty God Jehovah moved. ఈ 4 కుష్ఠరోగులు ఏం చేశారు? కదిలారు. వారు కదిలితే పరలోకం కదిలింది. అంటే ఒక 4-5 దేశాల సైన్యము వస్తున్నట్టు అనిపించింది. కొన్ని వందల గుర్రాలు, వేల లక్షల గుర్రాలు రౌతులు వెళ్తున్నప్పుడు భయపడిపోయి దే గాట్ స్కేర్డ్. 4 lepers అంటే విశ్వాసాన్ని కార్యాచరణలో పుట్టడం. నువ్వు ప్రార్థిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. విశ్వాసాన్ని నాటుదాము. లెట్స్ ప్లాంట్ సమ్ గుడ్ సీడ్స్. అందరూ చెప్పండి. ఎవ్రీ వర్డ్ వర్క్స్. ప్రతి మాట పనిచేస్తుందా లేదా? సో ఎవ్రీ వర్డ్ ఈజ్ సపోజ్ టు వర్క్. అందరూ చెప్పండి. ప్రతి మాట పని చేయాలా? బైబిల్లో ప్రతి మాట పని చేయడానికే. ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ సపోజ్ టు వర్క్. ఒకవేళ if anything doesn't work, God calls it vain word. If you speak any word in vain, you'll be accountable. That means I have given you ability that every word you speak will have to work. దేవుడు అంటాడు, నువ్వు వ్యర్థమైన మాట ఏదైనా మాట్లాడితే దాన్ని ఏం చేయాలంటే నేను తీర్పులో తీసుకొస్తాను. అంటే ఏంటి? నువ్వు దేవుని వాక్యం తీసుకొని పలికిన ప్రతి మాట పని చేయాల్సి. మీరు పొందుకున్న వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరును గాక. మీరు విశ్వాసంతో పలికిన మాటలన్నీ జరుగుతాయి. ఏదైతే వద్దనుకుంటారో, ఏ సమస్యలు అయితే రాకూడదు అనుకుంటారో, దేన్ని బంధిస్తారో అవి బంధింపబడును గాక. సీ దట్. ఎంతమందికి ఇలా పని చేయాలని ఉంది? మీరు ప్రార్థించినవన్నీ ముందు మీరు నమ్మితే వాటిని ఏం చేస్తారంట? యు ఆర్ సపోజ్ టు బిలీవ్ అండ్ రిసీవ్. ఓన్లీ ప్రేయర్ అండ్ నాట్ రిసీవ్. దట్స్ సంథింగ్ డిఫరెంట్. ఈ 4 కుష్ఠరోగులు పని చేశారు. అంటే మిగిలిన రాజుల వాళ్ళందరూ ఏం చేశారు? భయంతో పని చేయడము మానేశారు. దే నాట్ వర్కింగ్. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ద న్యాచురల్. ఈ రోజు నుంచి మీరందరూ మీ విశ్వాసములో పనిచేసి 100 ఇస్సాకులాగా ఫలించుదురుగాక. మే యు ఆల్ బేర్ ఫ్రూట్ 100-fold లైక్ ఐజాక్. హీ సోడ్ ఇన్ ఫెమైన్. కరువులో విత్తాడంట. కరువు అందు ఊర్లు వెళ్ళిపోతుంటే ఐజాక్ సో ఇన్ ఫెమైన్. గాడ్ వర్క్స్ ఇన్ అన్కామన్ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే ఇస్సాకు విత్తాడో దేవుడు ఎన్ని రెట్లు ఇచ్చాడంట? 100 రెట్లు. అంటే పరిస్థితి ఎలాగున్నా ఎప్పుడైతే నువ్వు ఒక్కడుగేస్తే చాలు, ఒక్కడుగు, ఒక్క మాట నువ్వు అన్నా, ఒక్కడుగు ముందుకేసిన దేవుడు నీ ద్వారా దేశాలను కదిలించే కార్యక్రమం చేస్తాడు. ద బ్యారన్నెస్. మానోవా, ఆయన భార్య, దే వర్ బ్యారన్ ఫర్ మెనీ ఇయర్స్. వాళ్ళ పిల్లలు లేరు, చాలా కాలము గడ్డుతనంతో ఉన్నారు. దేవుడు ఆ గడ్డుతనంలోంచి ఒక గొప్ప బలవంతుణ్ణి, దేశాన్ని విడిపించే నాయకుడిని బయటికి తీసుకొచ్చాడు. సో గాడ్ విల్ యూజ్ యువర్ barren. When God can use the 4 horrible lepers who were willing to move, God will use you. యెఫ్తా ఎవరి కుమారుడు?
వేశ్య కుమారుడు, సమాజంలో విలువ లేదు, గెంటేశారు. కానీ దేవుని ఆత్మ ఇజ్రాయెల్లో యుద్ధం వచ్చినప్పుడు అందరూ ఉంటుండగా దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? జెఫ్తా మీదకి వచ్చింది. సో గాడ్ నెవర్ డిస్క్వాలిఫైస్ అన్ ఆస్పైరింగ్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ ఎ డిజైర్. ఆల్ హీ వాంట్స్ ఇస్ ఎ డిజైర్. అందరూ ఆశ అనండి. దేవుడు నీ ఆశ కొరకు చూస్తున్నాడు. నువ్వు ఆశిస్తున్నావా? గాడ్ వాంట్ టు పోర్ అవుట్. జెఫ్తా వేసుకో, అందరూ గెంటేశారు, నేను వాడుకోడు దేవుడు. కానీ దేవుని ఆత్మ ఎవరైతే వెలివేశారో వారినే ఉపయోగించుకొని ఆ దేశాన్ని విడిపించేటట్టు చేశాడు. యునో, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ ఆన్ జెఫ్తా అండ్ రిడీమ్డ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఎనిమీ అండ్ హి వాస్ బోర్న్ టు ఎ ప్రాస్టిట్యూట్. You see that? And God's spirit came on him and he became a redeemer and a savior of Israel at that time. So God can use your shameful genealogy. అందరూ చెప్పండి, నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, నిన్నటి దాకా ఈ వర్తమానానికి ముందు నా పరిస్థితి ఎలాగున్నా, ఎంత అవమానకరంగా ఉన్నా, నా అవమానాన్ని దేవుడు ఘనతగా మారుస్తాడు. లేకపోతే ఈ అవమానాన్ని పెట్టుకొని నీలో గిల్ట్ పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళలేవు. No matter how horrible your background is, God can use you and let you take over every holy man who thinks he is holy. అందరూ చెప్పండి, దేవుడు 4 కుష్ఠరోగుల్ని వాడుకున్నాడు, మానవ గడ్డుతనాన్ని వాడుకున్నాడు, యెఫ్తా యొక్క అవమానకరమైన గతాన్ని వాడుకున్నాడు. These 3. Now let's study the 4th one. These are the people. ఒక సహోదరి ఉంది, ఆమెకు 5 భర్తలు ఉన్నారు. John 4:16-19. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అయితే ఈ స్త్రీ అందరిలాగా సాధారణంగా ఉదయం 6 గంటలకి 5:30కి వస్తారు స్త్రీలందరూ నీళ్ళు. ఎందుకంటే అప్పటికే నీళ్లు కావాలి. ముందు వాళ్ళు రెడీ చేసుకొని అన్నీ చేసుకొని వాళ్ళు 9 కల్లా 7, 8 కల్లా ఇంట్లో వాళ్ళకి రెడీ చేస్తారు. ఆ టైంలో అందరూ వస్తారు. 6 నుంచి 9 వరకు వచ్చి తోడుకుంటారు. కానీ ఈమె మధ్యాహ్నం వస్తుందంట. ఎందుకు అంటే సిగ్గు. ఎవరు ఈమె వచ్చే టైంకి రారు, ఈమె వచ్చినా కానీ వెళ్ళిపోతున్నారు. అందుకే ఈమె వేరే టైంలో వస్తుంటే ఆ నుయ్య దగ్గర ఎవరు కాసు కూర్చున్నారు? యేసుప్రభు వారు కాసు కూర్చున్నారు. మరి ఈ స్త్రీని దేవుడు ఆమె కొరకు కూర్చొని వేచియుండి, లెట్ us see యోహాను సువార్త 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. 39-42. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలో నీ సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. దిస్ ఉమెన్ డిడ్ నాట్ ఫీల్ షై. నా గురించి ఏమనుకుంటారు, నేను చెడ్డదాన్ని, నా పరువు పోయింది, మై రెప్యుటేషన్ ఇస్ గాన్, దే ట్రీట్ మీ బ్యాడ్, ఐ డోంట్ వాంట్ టు గో. నో, షీ వెంట్ అండ్ ప్రీచ్. ఆమె వెళ్ళి చెప్పింది వాళ్ళకి. అప్పుడు ఊరంతా యేసయ్యని చూడడానికి వచ్చింది, యేసయ్యని నమ్మింది. షీ బికేమ్ ఎ వుమన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మినిట్. ఏమైపోయింది ఆమె? 5 భర్తలు కలిగినటువంటివి విసర్జింపబడినటువంటి స్త్రీ ఒక్క నిమిషంలో ఏమైపోయింది? దైవజనురాలు. ఏమైపోయింది? షీ బికేమ్ ఎ వుమన్ ఆఫ్ గాడ్. ఊరిని రక్షించడానికి కారణము దేవుడు ఎవరిని వాడుకున్నాడు? షీ బికేమ్ ఎ వుమన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మినిట్. ఎలినేటెడ్ బై ఎ సిటీ, బికేమ్ ఎ వుమన్ ఆఫ్ గాడ్. Somebody is shifting their status today. Somebody is rising to new horizons from today. ఈ రోజు నుంచి చాలా మంది మీ గతాన్ని, ఒక బాధాకరమైన అవమానకరమైన గతాన్ని ఘనమైన భవిష్యత్తుగా మార్చుకోబోతున్నారు. God can do that. The woman who had a shameful past became a honorable woman now. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి ఎంతమందిని మార్చిందంట ఇది. అనేకులు అనండి. Maybe she had a congregation of 5,000 in her ministry in a day. The whole city became her church. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. అంటే చూడండి, వీళ్ళు కదిలారు, ఆమె కదిలింది. ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 1000 అడుగులు నీ వెనకాలేయడానికి రెడీగా. జస్ట్ మూవ్ అండ్ డూ వాట్ గాడ్ వాంట్స్ యు టు డూ. అనండి, స్టెప్ ఆఫ్ ఫెయిత్ అనండి, విశ్వాస అడుగు అనండి. బి బోల్డ్ అండ్ టేక్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్. అమ్మో ఏమనుకుంటారు, నేను చెప్పను, ఏమనుకుంటారు, ఏమో నాదంతా చెడ్డ బ్యాక్గ్రౌండ్ అది. నో, షీ వెంట్ అహెడ్, షీ టుక్ ఓవర్ ద సిటీ. రేపు పొద్దున ఊరంతా ఏమంటది? అమ్మా, దే వుడ్ హావ్ టోల్డ్ దట్ ఉమెన్, ఇఫ్ యు వుడెంట్ హావ్ టోల్డ్ us
would have missed this savior of the planet, Jesus Christ. ఎంతమంది నా కుటుంబం అంతా అతలాకుతం అయిపోయింది అనుకున్న వాళ్ళు, if you have a messed up family, కుటుంబము నిందలతో ఉన్నారా? Now, can anybody disqualify you? Can you be disqualified? నేను అర్హుడిని కాదని అన్నాను ఉందా అసలు? The more you are disqualified, God is preparing you to be highly qualified. The more you think you are disqualified, God will make you highly qualified. నేను అర్హుడిని కాదు, అర్హురాలు కాదు అనుకుంటున్నావా? దేవుడు నీకు అందరికంటే ఎక్కువ అర్హతనిస్తాడు. He wants you to be perfect, everything good, but know his merciful nature. A glorious revival is beginning from your life today. మార్క్స్ వార్త 5:2 నుంచి 5 వరకు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని ఆగండి, ఎక్కడ వాసం చేసేవాడంట? సమాధులు. నథింగ్ గ్రోస్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. సమాధుల్లో ఏదైనా ఎదుగుతుందా? సమాధుల్లో డెవలప్మెంట్ ఉంటుందా? నువ్వు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ వస్తే సమాధి బ్యూటిఫుల్ గా తయారవుతుందా? డెడ్ థింగ్స్ డోంట్ గ్రో, దే స్టింక్, దే లుక్ ద సేమ్, దే ఆర్ ఆల్వేస్ డెడ్. డెడ్ స్టఫ్ డజంట్ చేంజ్. దిస్ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ ద టూమ్స్, dwelling among the tombs. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనాను ఎవడును వాడిని బంధింపలేకపోయాడు. యా, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. ఎంతమంది తెలుసు ఇతను? అందరికీ తెలుసా లేదా? యా, హిస్ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ ద బైబిల్. మార్క్స్ వార్త 5:15. ఇతని స్థితి ఏమైందో చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టు హిమ్. జనులు జరిగినది చూడవెళ్ళి యేసుప్రభువు ఏం చేశారు? ఇతనిలోంచి దయ్యాల్ని వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేస్తే చక్కటి బట్టలేసి అతను కూర్చున్నారంట. జీసస్ సెట్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ ద లీజియన్. అతనిలో దయ్యాలు, మీరు ఎంతమంది అంటే వాళ్ళు ఏం పేరు చెప్పారంట? దయ్యాల మోక అంటే ఇవి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడి జీసస్ సెట్ హిమ్ ఫ్రీ. హీ కాస్ట్ అవుట్ దట్ లీజియన్. అప్పుడు జనులు జరిగినది చూచి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నాడు చూసి భయపడేది. They came to Jesus and see him that was possessed with the devil and had the legion sitting and clothed and in his right mind, and they were afraid. ఇంత గొప్పగా కూడా బ్లెస్ అవుతారా? ఇంత గొప్పగా విడిపింపబడతారా? ఇలాంటి షుగర్ కూడా నార్మల్ వస్తుందా? ఇలాంటి బీపీ కూడా నార్మల్ వస్తుందా? ఇలాంటి గడ్డలు కరిగిపోతాయా? ఇలాంటి గర్భం కూడా ఫలిస్తుందా? పూట గడవని పరిస్థితి నుంచి ఇంత సమృద్ధియా? ఎంతమంది ఇలా చేయగలరని నమ్ముతున్నారు దేవుడు? yes, God can do such thing. God can bless you amazing. God has set him free, this boy. ఇతనేమో నేను యేసుని వెంబడిస్తాను అన్నాడు. let us see what happened. 18 నుంచి అప్పుడు యేసువారు అంటారు, నన్ను ఎక్కడ వెంబడిస్తావయ్యా? వెళ్ళు, ఈ గొప్ప కార్యాలు అనేకులకు నువ్వు చెప్పు, ప్రకటించు. go preach this to people. let us see. అప్పుడు ఇతను వెళ్ళి 10 ఊర్లకి, డెకాపోలిస్ 10 ఊర్లకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. చూద్దాం. మార్క్స్ వార్త 5:18 నుంచి 20. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. And when he was coming to a ship, he that had possessed the devil prayed him that he might be with him. Lord, I will follow you, set me free. చూద్దాం. గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఇది డెకాపోలి అంటే 10 ఊర్లు కలిపి ఒక ఊరు అంట. ఇది డెకాపోలిస్ అంటే తన ఇంటికే కాదు, మొత్తం అంతా ప్రకటించాడు. ఇది దేవుని చిత్తమా కాదా? మరి కొన్ని చోట్ల దేవుడు ఎవరికి చెప్పొద్దని ఎందుకన్నాడు? ఇదేమో వెళ్ళి చెప్పమన్నాడు, కొంతమందినేమో చెప్పొద్దు అన్నాడు. ఇంతకు ముందు యేసుప్రభువు అద్భుతాలు చేస్తే అంతా వెళ్ళిపోయి ఇప్పుడు శాస్త్రులు పరిశీలనకి వెళ్ళిపోయి వాళ్ళ పదవులు పోతాయని వాళ్ళు ఏం చేయబోతున్నారు? అందుకని కానీ దేవుడికి అతను స్వస్థపరచాలని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటించారు. అందరూ ఏం చేశారంట? ఆశ్చర్యం. నిన్ను చూసి భయపడి ఆశ్చర్యపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! అసలు ఫలించలేదా? హద్దులు లేని భయంకరమైనటువంటి జీవితమా? దేవుడు నిన్ను విడిపించి గొప్పగా వాడుకోబోతున్నాడు. గాడ్ కెన్ యూజ్ సచ్ ఎ హారబుల్ పర్సన్. ఇప్పుడు చెప్పండి, ఇంతకాలము ఆలస్యం చేస్తుంది దేవుడా మనమా? యూ హావ్ బీన్ డిలేయింగ్ దిస్. గాడ్ ఈజ్ రెడీ to do mighty things, powerful things. ఇన్ని తెలిసిన తర్వాత మనం ఆలస్యం చేయకూడదు అన్నాడు. God is always ready. We are delaying the strongholds in our mind. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తులు అవడానికి కారణం ఇతని బ్యాక్గ్రౌండా కాదా? చాలా సార్లు మీకు మీ సామర్థ్యాన్ని తెలియదు. అందరూ చెప్పండి, యేసయ్య నాలో నువ్వేం పెట్టావో
నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, చూపించు. అప్పుడప్పుడు నీవెంత బలవంతుడువో, నీవేం చేయగలవో నీకు తెలియదు. కుష్ఠరోగులు ఇలా చేయగలరని అనుకున్నారా వాళ్ళు? కానీ దేవుడు అలా చేయగలడు. జెఫ్తా అనుకోలేదు, మానవ అనుకోలేదు. అతని గడ్డితనాన్ని, అవమానాన్ని ఊరంతా వీళ్ళంత భక్తిగా ఉంటారు, ఎంత ప్రార్థనాపరులు, కానీ చూడు దేవుడు వీళ్ళకి పిల్లలు ఇవ్వలేదు, ఏదో చేసి ఉంటారు వీళ్ళు. అవమానం. దేవుడు వీళ్ళ కుటుంబ పేరు చెప్తే తప్పట్లు కొట్టేటట్టు చేశాడు ఆ ఊర్లో మానవ ఫ్యామిలీ. ఎవరు వచ్చారు మానవ నుంచి? సంసోన్ వచ్చాడు ఆ గడ్డితనం నుంచి. నీ అవమానాన్ని ఘనతగా మార్చి ఏం చేపిస్తాడంట? పండగ. Your point of shame is going to become a point of celebration. God is going to turn it. Your point of grief is going to be a point of celebration. అందరూ చెప్పండి, నా గడ్డు స్థితి, నా అవమాన స్థితి, నా బాధాకరమైన పరిస్థితి, నా రోగ పరిస్థితి, నా భయాలు ఎన్నిటిని దేవుడు మార్చి నా సాక్ష్యము ద్వారా ఇతరులకు పండగ చేస్తాడు. Others will celebrate. ఎంతమంది మీలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు? How many of you want to know what's in you? Sometimes you don't know. You need to go and ask God, God, you made me. అయ్యా నువ్వు నన్ను చేసావు కదా, నువ్వు ఇంత గొప్ప దేవుడివే. ప్రతి శరీరం వెనకాల ఏముందో తెలుసా? ఆత్మ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుకొలది అన్ని విషయాల్లో. కాబట్టి దేవుడు నీ ఆత్మలో ఏం పెట్టాడో తెలుసుకుంటే అది శరీర రూపంగా మార్చుకోవడం చాలా సులువా. నీ ఒళ్ళంతా రోగాలే, ఆత్మలో ఆరోగ్యం అనే వాక్యం తీసుకున్నావా, నీ శరీరం అంతా ఆరోగ్యంగా మారిపోతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుడు నీకు మంచి భర్తనిచ్చి పిల్లల్ని ఆత్మలో ఇచ్చాడా, వాగ్దానం తీసుకున్నావా? ఇఫ్ యు టేక్ ఎ వర్డ్ ఫ్రమ్ ద బైబుల్ అండ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ స్పిరిట్, ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద మెటీరియల్ వే. మోషే వాళ్ళ మామ వచ్చాడు, అల్లుడా నువ్వు ఎంతసేపు ఇలా చేయడం మంచిది కాదు, నువ్వు ఒక్కడవే కూర్చొని ఇంతమందికి బోధించడం మంచిది కాదు, కొంతమంది ఎన్నుకో. లెట్ us see what has happened. సంఖ్యాకాండం 11, 16 నుంచి 17. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇజ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. ఓకే, ఇంగ్లీష్ లో చూద్దాం. ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ 16. And the Lord said unto Moses, gather unto me 70 men of the elders of Israel, whom thou knowest to be the elders of the people, and officers over them, and bring them unto the tabernacle of the congregation, that they may stand there with me. 17. And I will come down and talk with thee there, and I will take off the spirit, underline చేసుకోండి, I will take off the spirit which is upon thee, and I will take, అంటే ఈ 70 మందిని ఇక్కడ ఉంటారు, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉంటావు, నేను ఒకటి చేయబోతున్నా. And I will come down, నువ్వు 70 మంది నువ్వు ఇద్దరు రండి మందసం ముందుకి అని పిలుస్తాడు దేవుడు. అంటాడు, ఐ విల్ కమ్ డౌన్ అండ్ టాక్ విత్ దీ దే, నీతో మాట్లాడి, అండ్ ఐ విల్ టేక్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ అపాన్ ది, అంటే నీలో ఉండే ఆత్మను తీస్తాను మోషే, తీసి, అండ్ ఐ విల్ పుట్ ఇట్ అపాన్ హౌ మెనీ, అంటే మోషేలో ఎంతమంది సామర్థ్యం ఉంది అది మోషేకి తెలీదు, ఇంకెవరికి తెలీదు. 70 times stronger than any other human being. May Lord open your eyes to see who you are. Otherwise people will drain you and mislead you and misguide you. దేవుడు నీకు తోడుగా ఉంటే ఒకళ్ళు 1000 మంది నిలకొడతారంట, ఇద్దరు ఎంతమంది అంట? God is with you, you are something else. దేవుడు నీతో ఉంటే నీ సామర్థ్యము ఇతరులతో పోల్చుకోక, ఇద్దరు వచ్చేస్తున్నారు, నువ్వు ఒకళ్ళు. దేవుడు తోడుగా ఉంటే ఒకళ్ళు 1000 మంది. దేవుడు తోడుగా లేకపోతే ఏమవుతారంటే 7 దారిలో పారిపోతారంట. ఇఫ్ God is with you, you are different. Let God, you are with me, show me what I am. నాలో ఏముందో నాకు తెలుపు అనండి. God knows because he put, ఆయనే పెట్టాడు, సో ఆయన నీకు చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, జెత్రో సలహా ఏమో కరెక్టే, అతను శారీరకంగా చెప్పాడు, కానీ మోషే ఆశ్చర్యపోయాడు. ఐ విల్ టేక్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ అపాన్ ది అండ్ విల్ పుట్ ఇట్ అపాన్. మీ ఒక్కొక్కళ్ళు 1000 మంది సామాన్యుల బలము కంటే ఎక్కువ బలము నీలో ఉంది, నీ ఆత్మలో. అది ఈ రోజు నుంచి నీ శరీరంలోకి వచ్చి ఉద్యమముగా మారునుగాక. దిస్ ఇస్ ద గాడ్ యు వర్షిప్. యు అండర్ఎస్టిమేట్, నాకు జాబ్ లేదు, నాకు బిజినెస్ లేదు, నాకు పెట్టుబడి లేదు, నాకు 50 చేశాయి. దే ఆర్ నాట్ సీయింగ్ వాట్ గాడ్ హెస్ పుట్ ఇన్ మోసెస్. కేవల ఈ ఆత్మ కనుక మోషేలో ఉండుంటే 120 కాదు, 150, 60 అయినా అలాగే ఉండేవాడేమో. ఆలస్యం చేస్తే అబ్రహాం చనిపోతాడేమో అనుకున్నాడు, ఆలస్యం చేస్తే చచ్చిపోతానయ్యా 90 ఏళ్ళకి అనుకున్నాడు. ఎక్కడ 100 ఏళ్ళకి కన్నావు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ఇస్సాకు మళ్ళా 40 ఏళ్ళకి పెళ్ళి అయిన తర్వాత అప్పటికి అబ్రహాంకి 140, అప్పటికి ఇస్సాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు రెబెక్కాకి. ఇస్సాకుకి 20 ఏళ్ళ తర్వాత అంటే 60 ఏళ్ళకి పుట్టాడు, అప్పటికి మనోడు ఇంకా తిరుగుతున్నాడు అలాగే అబ్రహాం. తన కొడుకు 20 ఏళ్ళ లేట్ ప్రేయర్ కూడా మనోడు చేసి దాన్ని ముగించాడు. తర్వాత మళ్ళీ ఎవరు పుట్టారు? యాకోబు. మళ్ళీ యాకోబుని పెంచుతాడు. నీ ఆలస్యంలో
నువ్వు ఇతరులతో పోల్చుకోక. అందరూ చెప్పండి, దేవుడు నా జీవితంలో చేస్తున్న ఆలస్యానికి వేరే అర్థం ఉందనండి. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తున్నాడా? నీ ఆరోగ్యం పాడైపోయిందా? ఆలస్యం అయిపోయిందా? తికమకలు అయిపోయిందా? అవతలోడిని నీ మీద జాలి చూపించొద్దని చెప్పు, అందులోంచి మహిమ బయటికి దిగిపోతున్నాడు. గాడ్ ఈస్ డీలింగ్ విత్. పక్కనతో చెప్పండి, ఈ గొప్ప దేవుడు నాతో పనిచేస్తున్నాడు అని చెప్పండి. దిస్ రివైవల్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎంతమందిలో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు? ఇప్పుడు లౌకికంగా చూస్తే, మానసికంగా, మామూలుగా శరీరంగా చూస్తే ఇతరులు చేసేది కరెక్ట్. దేవుడు నిన్ను వాడుకుంటే సామాన్య మానవుడి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ ఇన్ ద ప్లానెట్. లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ కడవరి మందిరము నాదే. నీ వాక్యములో చెప్పావు, నీ కడవరి దినం మందిరపు మహిమ మునుపటి మందిరం కంటే గొప్పగా ఉంటుందని. ఐఎమ్ యువర్ లాటర్ డే చర్చ్, ఐఎమ్ యువర్ లాటర్ డే సెయింట్, ఐఎమ్ యువర్ లాటర్ డే గ్లోరీ. నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, పరిశుద్ధతని ఇయ్యి, నీతిని ఇయ్యి, నన్ను ఆశీర్వదించు. లార్డ్, ఇప్పుడు 2 చేతులు తల మీద పెట్టుకోండి. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ ఫైనాన్సెస్. ప్రతి అప్పుని విరగొడుతున్నారు. ఈ రోజు ఆ సమృద్ధి వారికి దయచేసి, ఈ రోజు నుంచి అద్భుతకరమైన ఆశీర్వాదాలు, నార్మల్ రిపోర్ట్సే కాదు, అద్భుతకరమైన ఆశీర్వాదాలు వారి దేహంలోకి తీసుకురమ్మని, వారి జీవితాల్లోకి తీసుకురమ్మని నాజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.